విద్యార్థులకు మంచి విద్యాబోధనతో పాటు వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారాయి. చాలీచాలని ఇరుకు గదులు, నాణ్యత లేని ఆహారం అందిస్తూ విద్యార్థుల జీవితాలను పణంగా పెడుతున్నారు అధికారులు. వసతి గృహం ముఖద్వారంలో రాసి ఉన్న వాక్యాలు. దీని అసలు రూపం చూస్తే సుమారు 250 మంది విద్యార్థినులను ఇరుకు గదుల్లో ఉంచారు. పడుకునేందుకు స్థలం లేక చలికాలంలోనూ ఆరుబయటే నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది శ్రీకాకుళంలోని బీసీ సంక్షేమ శాఖకు చెందిన విద్యార్థినుల వసతి గృహం. 130 మంది ఉండాల్సిన గృహాల్లో 250 మందిని సర్దేశారు. అప్పటి నుంచి వీరి కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడి పరిస్థితులకు తట్టుకోలేక చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఈటీవీ ఈనాడు బృందం వసతి గృహం వద్దకు వెళ్లి పరిశీలించగా విద్యార్థినులు తాము పడుతున్న కష్టాలు మొరపెట్టుకున్నారు. రూమ్స్ అయితే ఫుల్ గా కారిపోతున్నాయి సార్. వర్షం మొన్న తుఫాన్ అయితే టూ మచ్ గా మా రూమ్ లో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు సార్. మరీ టూ మచ్ 10 మెంబర్స్ ఉన్నాం మీ రూమ్ లో. హాస్టల్ అయితే 250 మెంబర్స్ సరిపోవట్లేదు. అయినా మ్యాటర్ అడ్జస్ట్ చేశారు. రూమ్ దారుణం కారుతున్నాయి. మరి మాకు చదువుకోవడానికి కూడా అవ్వట్లేదు. దగ్గర కూర్చొని చదువుకుంటున్నాము. ఈ మధ్యన ఫుడ్ కూడా అసలు బాగాలేదు. అందరికి కూడా డయేరియా వచ్చింది చాలా వరకు. మ్యాటర్ హాస్పిటల్ లాస్ట్ లో తీసుకెళ్లారు. నెట్ రూమ్స్ కూడా బాగాలేదు సార్. దానివల్ల అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ వస్తుంది సార్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఈ హాస్టల్ 250 మంది సగం మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా 100 మంది వరకు చాలా మందికి బాగోలేదు, డయేరియా వచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్కి ఇక్కడ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ అంతగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమైనా బాగలేదని చెప్తే ఇక్కడ ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే వేరే వాళ్ళు కూడా వస్తుందని చెప్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. స్నానాలు చేసేందుకు సరిపోని గదులు, ఉన్నవాటికి తలుపులు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. భవనాల పైకప్పు శిథిలావస్థకు చేరుకుంది. వర్షం వస్తే ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థినులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజనం బాగోకపోవడం వల్ల చాలా మంది అనారోగ్య కారణంగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమని భోజనం గురించి చెప్పినా మళ్ళీ పట్టించుకోవడం లేదు ఎవరున్నో. ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అక్కడ కూడా ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఏం బాగోలేదు. ఇప్పుడు